ఇకపోతే రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ అవి చాలా హుందాగా ఉండాలి. అప్పుడే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మైకు దొరికింది కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అదే ప్రజలు తిరిగి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు కూడా వస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదాహరణ చూస్తే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నారాయణ గారు మరి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా పరుష పదజాలంతో ఆయన దూషించారు. అయితే ఎప్పుడో అవుట్డేటెడ్ ఓఎల్ఎక్స్ బ్యాచ్ అయినటువంటి నారాయణ గారేంటి ఏపీ డిప్యూటీ సీఎం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని దూషించడం ఏంటి అని చెప్పేసి జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి, నారాయణ గారు మరి చాలా పెద్ద వయసు సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. ఆయన చూడండి ఒకసారి ఏం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అడిగితే కోసలు వెళ్ళి గొడవ ఆయన పొద్దునేమో శేఖర్ అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు, సాయంత్రం గుండు పెట్టుకుని పోతా ఉంటాడు. ఇది బిడ్డలు బఫు సనాతన ధర్మం తెలుసా ఏమన్నా? వాడు వీడు అని చాలా నీచంగా గాడు ఇంకా చెప్పలేని మాటలు ఆల్రెడీ మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు ఏదో ఒక సభకి బహిరంగ సభకి హాజరైన అంటున్నారు 26, 25వ తారీఖులో ఒంగోలులో సిపిఐకి సంబంధించి. సరే, చక్కగా మీ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పుకోవడంలో తప్పులేదు. లేదు, అధికార పార్టీకి సంబంధించి వారి యొక్క లోపాలను, ప్రజా వ్యతిరేక చర్యలను, విధానాలను ఎత్తి చూపొచ్చు, విమర్శించవచ్చు వాటిని. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పౌరుడిగా మీకున్నటువంటి హక్కు. అందులోనూ మరి సిపిఐ మరి ఇప్పుడు ఎక్కడా కూడా ఆ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. కాంగ్రెస్ పార్టీయే కనుమరుగైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులే శాసనసభలో ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు. ఇక మిగతా పార్టీలకి ఆ పరిస్థితి లేదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా ఉన్నాయి. ఆ పార్టీలకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు చట్టసభల్లో. వారిని ఎవరు గుర్తించట్లేదు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్ నిర్ణయం. సో వాళ్ళే గుర్తించినప్పుడు ఇక మీరు లీడర్లుగా ఎలా చలామణి అవుతారు? మీ ఓట్ బ్యాంక్ ఎంత? మీకు ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మీకు? ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు? అసలు మీకు అభ్యర్థులు ఉన్నారా? ఎవరు మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశించేది? ఎవరు లేరు. మరి ఎందుకు పెడతారు సభలో సమావేశాలంటే? మరి అదంతా కూడా వారికే తెలియాలి. సభలో సమావేశాలు పెట్టేటప్పుడు మిగతా రాజకీయ పార్టీల వారిని కూడా చందాలు అడిగి మరి సిపిఐ సభలో సమావేశాలు నిర్వహించినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల యొక్క వాదన కూడా. సరే, ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మరి పెద్ద పెద్ద సమావేశాలు పెట్టాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు డొనేట్ చేయాల్సిందే, ఫండ్ రూపంలో ఇవ్వాల్సిందే, తప్పులేదు. కానీ మీరు ప్రజలకు ఉపయోగపడే కదా చేయాల్సింది. మీరు అక్కడికి వెళ్ళి ఒక సభలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గురించి మీరు ఆ విధంగా వాడు వీడు గాడు అని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు అంటే వయసు ప్రభావమా, లేకపోతే ఇంకేదన్నా దురుద్దేశంతో మీరు ఏదో మైండ్లో పెట్టుకొని ఉప ముఖ్యమంత్రిని కావాలని అనాలని చెప్పేసి మాట్లాడుతున్నారా? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా నారాయణ గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అయినా ఒక బాధ్యత కలిగినటువంటి సిపిఐ, సరే ఇప్పుడు లేకపోయినా గతంలో కాస్త ప్రభావం చూపింది సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ఒక ప్రభావాన్ని చూపాయి, ప్రజల్లో కాస్త చైతన్యాన్ని తీసుకొచ్చాయి. దురదృష్టవశాత్తు నాయకులందరూ కూడా కాలగమనంలో కలిసిపోయారు, ఎవరు కూడా యాక్టివ్గా లేరు. సో ఇక బహుశా నారాయణ గారి తర్వాత అంతగా ఈ పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా కాస్త ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి పర్సనాలిటీసు ఆంధ్రప్రదేశ్లో అయితే లేరనే చెప్పుకోవాలి. సో అలాంటప్పుడు మీరు హుందాగా ఉండాలి, తర్వాత తరాన్ని ఎంకరేజ్ చేయాలి. కానీ ఉప ముఖ్యమంత్రి గురించి మీరు ఆ విధంగా దుర్భాషలాడటం అనేది నిజంగా అది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. అంటే సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? భారతీయుడు కాదా మీరు? భారతదేశంలో పుట్టలేదా? భారతదేశం హిందూ దేశం, అందులో డౌటే లేదు. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం.
సో హిందూ మతాన్ని ఎక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు, ఎక్కువ మంది హిందూ మతస్థులే. అలాగని మిగతా మతాలను ఎవరిని కూడా తక్కువ చూడటానికి లేదు. ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సో అందరూ కూడా కలిసిమెలిసే ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద జనసేన అధినేత మరి సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన ఉద్భవించాడు. సో మరి ఆయన మతాన్ని, ఆయన ధర్మాన్ని కాపాడుకోవడంలో తప్పేం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే హిందూ ధర్మాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఉన్నారు. అలాగని మిగతా మతాలను ఎవరూ కించపరచడం లేదు. ఒకవేళ మిగతా మతాలను కించపరుస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఏదైనా చేస్తే అలాంటి చర్యలు ఖచ్చితంగా వారి మీద మాట్లాడొచ్చు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే సిపిఐ నారాయణ గారు సనాతన ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి, హుందాగా మాట్లాడండి, అంతేగాని మీ ఇష్టానుసారంగా. గతంలో కూడా ఇలాగే మీరు చిరంజీవి గారిని ఉద్దేశించి మరి నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ తర్వాత మీరు గోదావరి జిల్లాలో వెళ్తే చిరంజీవి గారి అభిమానులు మిమ్మల్ని అడ్డగించి మిమ్మల్ని నిలేశారు. చెప్పాలంటే తెలుగు అంటే గ్రామాల్లో భాష చెప్పాలంటే మిమ్మల్ని అలా నిలబెట్టేశారు. కదలటానికి లేదు, చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని చెప్పారు. మీరు అంత ఫైటర్ అయితే క్షమాపణ చెప్పకుండా వెళ్ళాలి కదా. ఆ రోజు మీకు అంత ప్రజాశక్తి ఉంటే మిమ్మల్ని అక్కడ నిలబెట్టి కదలనీయకుండా చిరంజీవి గారి అభిమానులు ఉంచినప్పుడు మరి మీకోసం రావాలిగా, 1,00,000 మంది జనం తండోపుతండాలుగా. సో కాబట్టి మనం ఏంటి, మన పరిధిలేంటి, మన స్థాయి ఏంటి, ప్రజల్లో మనమేంటి, ప్రజలు మనకెంత అవకాశం ఇచ్చారు, సో ప్రజల్లో మన గుర్తింపు ఏంటి, ప్రజల్లో మనకున్న వాల్యూ ఎంత అనే దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో నోరుంది కదా, మైక్ దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడితే ఏమైంది? పరిపాటి మీరు మాట్లాడుతూ ఉంటారు, అందరిని తిడతా ఉంటారు, వారి చేతి తిట్టించుకుంటారు వాళ్ళ అభిమానులతోటి, తిరిగి మళ్ళీ క్షమాపణ చెప్తారు. మరి గతంలో చిరంజీవి గారికి క్షమాపణ చెప్పారు కదా మీరు, ఇప్పుడు కూడా మరి రేపు పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుందేమో. సో కాబట్టి నారాయణ గారు ఈ విధంగా ఒకరిని అనటం ఎందుకు, 10 మాటలు అనిపించుకోవటం ఎందుకు అనేది కూడా చాలామంది మీ వ్యాఖ్యలు విన్న తర్వాత అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవప్రదంగా, హుందాగా ఒక కమ్యూనిస్టు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్గా కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజలకి దగ్గర చేయండి. కమ్యూనిస్టు భావజాలం ఏంటి? కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే దాని మీద ఇమీడియట్గా సీరియస్గా రియాక్ట్ అయ్యేటువంటి భావజాలమే కమ్యూనిస్టు భావజాలం, అందులో డౌటే లేదు. సో ఇమీడియట్ రియాక్షను రాజకీయ పార్టీ నాయకుల్లాగా లోపల ఒకటి బయటకు ఒకటి మిగతా పార్టీలాగా వారి రాజకీయానికి ఇబ్బంది లేకుండా చేసేది కాదు. కమ్యూనిస్టు భావజాలం అంటే కళ్ళ ముందు తప్పు జరుగుతుంది, అది తప్పు అంటే ఇమీడియట్గా తప్పు అని చెప్పి ఫైట్ చేస్తాడు, అతనే కమ్యూనిస్టు, కామ్రేడ్ అంటారు వాళ్ళని. మరి మీలో ఆ స్ఫూర్తి ఎక్కడికి పోయింది? సో కాబట్టి అధికార పార్టీలో ఉన్నటువంటి వారి యొక్క లోపాలను, లేకపోతే వారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదన్నా కొనసాగిస్తుంటే వాటి మీద మీరు మాట్లాడవచ్చు. కానీ మీరు ఈ విధంగా డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రిని వాడు వీడు గాడు అని చెప్పేసి మాట్లాడటం అనేది నిజంగా దురదృష్టం. అది మీ వయసుకు కూడా తగదు. సో కాబట్టి ఈసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుందనేది అందరి యొక్క అభిప్రాయం, ప్రత్యేకించి మీ పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా. ఎందుకంటే ఉందే తక్కువ మంది కార్యకర్తలు, అందులో మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మీ పార్టీలోకి రావాలనుకున్నవారు కూడా రాకుండా పోతారు. కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.